దేవా దేవాతి దేవా దేవాతి దేవా దేవాతి దేవా రాజులకు రాజ్య థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హోలీ జీసస్, హల్లెలూయా. వందనాలు తండ్రి, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా లార్డ్. Mighty, 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 mighty Lord. Holy, holy, we bless the Lord. Hallelujah. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ దినం కూడా నీ సన్నిధిని స్తుతించడానికి, ఆరాధించడానికి, మా హృదయాల్లో, మా జీవితాల్లో మీరు ఘనపరిచినట్లుగా మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీవే మహిమ పొందండి తండ్రి. ఈ దినం కూడా మా మధ్యలో, మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా దేశంలో, మా రాష్ట్రాల్లో నీ మహిమ మేము చూడాలి తండ్రి. ప్రతి స్థలంలో ప్రభువా నీ నామం గణపరచబడును గాక. ప్రతి నాయన తండ్రి హృదయంలో నాయన నీ నామం గణపరచబడును గాక. ప్రతి కుటుంబం నిన్ను ఆరాధించినట్లుగా నడిపించండి. ఈ దినం సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఆయా స్థలాల్లో జరుపుకుంటున్నటువంటి ఆరాధన నాయన అద్భుతమైనటువంటి దినాన్ని ప్రభువా, సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. అనేకులు ఈ సన్నిధిలోనికి ఆకర్షించబడుతుంది. అనేకులను ఆరాధించినట్లుగా బలపరచండి, స్తుతించినట్లుగా బలపరచండి, ఘనపరిచినట్లుగా బలపరచండి, ఎందు భయభక్తులు నిలుపునట్లుగా దీవించండి ప్రభువా, బలపరచండి తండ్రి. ఆయన నిన్నటి దినము నాయన క్రిస్మస్ ఆరాధన ప్రపంచం అంతా ఈ దినము కూడా నాయన జరుపుకుంటున్నటువంటి సందర్భంలో దేవా, ఇంకా ప్రభు కొంతమంది నాయన్ని ఆరాధిస్తున్నటువంటి సందర్భాలు ఆయా ప్రాంతాల్లో ఉండగా ప్రతి స్థలాన్ని, ప్రతి ప్రాంతాన్ని దీవెనకరంగా చేయండి నాయన. మనుషులతో, మనసులతో, హృదయాలతో మాట్లాడండి తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. దుష్ట చీకటి ఆత్మలన్నీ కూడా యేసయ్య నామములో గద్దించబడునుగా. అద్భుతమైన విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. అద్భుతమైన నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. నీ మహిమను ఆహ్వానిస్తున్నాం, నీ ఘనతను ఆహ్వానిస్తున్నాం, ఈ శక్తిని, నీ ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ అద్భుతమైన కార్యాలు మా జీవితాల్లో ఆహ్వానిస్తున్నాం. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచండి. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి వారి కుటుంబాన్ని, వారి జీవితాన్ని గొప్పగా దీవించండి నాయన. ప్రతి రోగము గద్దించబడును గాక, ప్రతి వ్యాధి గద్దించబడును గాక, ప్రతి దుష్టాత్మ గద్దించబడును గాక, చీకటి శక్తులు గద్దించబడును గాక, అపవిత్రాత్మ శక్తులు గద్దించబడును గాక. దేవా, అద్భుతాలు జరుగును గాక. మా మధ్యలో, మా హృదయాలు, మా జీవితాలను అద్భుతాలు చేయండి. మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ దినం కూడా మనం ప్రభువుని ఆరాధించుదాం. గట్టి గింజలు అన్నమాట. హల్లెలూయా. సో గట్టి గింజలు బలంగా ప్రభువు స్తుతించుదాం. గట్టి గింజే ఆహారంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది కదా. వట్టి గింజలు ఆహారం ఉంటుందా? ఉండదు. ఆరోగ్యం ఇచ్చిందా? దానికి వెయిట్ ఉండదు, తినేవాడికి తృప్తి ఉండదు, ఆరోగ్యం. ఓకే, బైబిల్ హల్లెలూయా. మనల్ని ప్రభు ఏమన్నా లోకానికి మీరు వెలుగై ఉన్నారని అన్నాడు. హల్లెలూయా. నాట్ ఓన్లీ జీసస్ ఆల్సో. జీసస్ క్రైస్ట్ సెడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు ఏమన్నాడు? నేను లోకానికి వెలుగు, నేను వెలుగై ఉన్నట్లు మీరును వెలుగై ఉన్నారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. సో ఈ దినం మనం ప్రభువులు ఆనందించుదాం. ఎవరు ఆనందించాలి? ప్రభువులో, పాస్టర్ గారిలోనూ, చర్చిలో, కార్యంలోనూ, మనుషుల్లోనూ. మనుషుల కోసం కాదు, ఎవరి కోసం? ప్రభు కోసం. బ్రతికినా ప్రభు కోసం, చనిపోయినా స్తోత్రం ప్రభువా, చనిపోయినా నీ కోసం ప్రభు అని చెప్పాలి. హల్లెలూయా. మరణమైనా నీలో ఆనందమే ప్రభు అని చెప్పాలి. హల్లెలూయా. మరణానికి భయపడవద్దు. అర్థమవుతుందా? మరణానికి భయపడిన వ్యక్తి దేనికి భయపడ్డా? మెయిన్ మరణ భయమే.
అన్ని భయాలకు కారణం ఏంటంటే మరణ భయం. ఏమవుతుందో, చనిపోతానేమో, ఈ సమస్యలు ఎట్లాగా, ఈ బాధలు ఎట్లాగా, ఏమైపోతా, చనిపోతానేమో. ఓకే, అన్నిటికంటే భయంకరమైన ఆయుధం అవమానం. అవమానమైన ఆయుధం ఈ మరణాన్ని కూడా జయించింది. చివరికి ఏం చేస్తారంటే అవమానం అనేటువంటి ఆయుధాన్ని వాడతారు మన మీద, తెలుసా? ఇది మరణానికి కూడా భయపడుతుంది అన్నప్పుడు అవమానము. సో దానికి కూడా భయపడలేదనుకో, ఇది ఎప్పుడేం చేయలేదు. అవమానాన్ని కూడా జయించిన వాడు మన ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. సో ఇద్దరు ప్రభువులు ఆనందించుదాం కదా, దేవుళ్ళు ఆనందించుదాం, దేవుడి నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం ఇక్కడే ఉన్నాం కదా. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కలిసి కూడా యేసయ్య నామమును ఘనపరచుదాం. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, మనం స్తుతించడం ద్వారా మహిమ ఎవరికి కలుగుతుందండి? దేవాతి దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్ర బలి అర్పించడము మంచి యేసు మేలు చేశాను. ఎన్నో మేలు చేశారు దేవుడు మన జీవితంలో కదా. ఈ దినం కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మందిరానికి ఆయన మనల్ని నడిపించారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. ఈ సమయంలో చప్పట్లు కొడుతూ దేవుని నామం గణపరచడం. చప్పట్లు కొట్టడం వల్ల కూడా బ్లడ్ అంటే మంచిగా పారుతుందట. హలో, అందరు వింటున్నారా? చప్పట్లు కొట్టగానే ఏమవుతుంది? ఓకే, చప్పట్లు కొట్టగానే థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టగానే మన బ్లడ్ అంతా కూడా ఏమవుతుందట? మంచిగా అక్కడి నుంచి పారుతా ఉంటాం. దేవుడు అందుకే చప్పట్లు కొట్టగానే నామమును ఘనపరచని ఉత్సాహగానం చేయండి అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, స్టార్ట్ చేద్దాం మరి. స్తోత్ర బలి అర్పించడం మంచి యేసు మేలు చేసి. చెప్పండి దేవుడు నామమున స్తోత్ర బలి అర్పించడము మంచి యేసు మేలు చేసి. స్తోత్ర బలి అర్పించడము మంచి యేసు మేలు చేసి. యేసు నేను పాడి పాడి
అందరూ నన్ను ఇచ్చిన నీవులను విడవనండి. అది అందరికి వచ్చింది పాట. హల్లెలూయా. ఎంతమందికి చంద్ర చేతులు. హల్లెలూయా. దేవుడు రెండు చేతులు ఇచ్చాడు, మంచి హృదయం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా. ఆయన మందిరంలో మనం అడుగు పెట్టగానే దేవుని ఎంత కనపరచాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ ద్వారా నా ద్వారా ఆయనకు మహిమ ఆయన మాత్రమే కదా. హల్లెలూయా. అందరూ నన్ను చేయి విడిచిన నీవు నన్ను చేయి విడవనంటి మన పాట పాడి నా కనపరుస్తాం. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడవనంటివే. మా తల్లియు నీవే, మా తండ్రియు నీవే, మా తల్లిదండ్రి నీవే యేసయ్యా.
అందరూ లేచి నిలబడదాం సమయంలో హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాది దేవుడు హల్లెలూయా హల్లెలూయా.
దేవుని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్దామంటే హల్లెలూయా హల్లెలూయా. అయ్యా వందనాలు వందనాలు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. నమ్మగల తండ్రి దేవుని ఆరాధించేవారు ఆత్మను సాక్షిని శరీరముతో కాదు, శరీర సంబంధమైనటువంటి ఆరాధన ఈ భూలోక సంబంధమైనటువంటి మనుషుల కొరకు, ఆత్మ సంబంధమైన ఆరాధన దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మన దేహాన్ని కూడా దేవునికి సమర్పించాలి, కానీ మనం ఆత్మతో సాక్షిగా ఆరాధించాలి. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి మనతో ఉన్నట్లుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Glory, 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 glory. Hallelujah. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడేగా దయ్యా. అందరూ చేతులేసి దేవుని తట్టు. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడేగా దయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడేగా దయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. I know
సేవించే వారిగా ఉండాలి, ఆయన ఆరాధించే వారిగా ఉండాలి, ఆయన సన్నిధిలోకి వచ్చి సంతోషించే వారిగా ఉండాలి. ఉదయకాలంలో అద్భుతాలు మన జీవితంలో జరగాలి. గొప్ప అద్భుతమైన కార్యాలు మనం మన జీవితంలో చూడాలంటే యేసయ్య మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, దేవాది దేవుడుగా, సర్వ సృష్టికర్తగా ఆయన స్తుతించబడాలి, కొనియాడబడాలి, కీర్తించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఈ దినం నీవు ఆనందించినట్లుగా ప్రభువా, నిన్ను ఘనపరిచినట్లుగా, నిన్ను మహిమపరిచినట్లుగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నీవు అద్భుతాలు చేస్తున్నందుకు, మా సంఘంలో నీవు అద్భుత కార్యాలు జరిగిస్తున్నావు. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ వాక్యముల నుండి నాతో మాతో మాట్లాడండి ప్రభువా. మా అంతరంగాలు వెలిగించండి ప్రభువా. అధికమైనటువంటి వెలుగుతో నింపండి ప్రభువా. మోర్ light. We need more light of God. You are the light of the world. Hallelujah. ఈ అద్భుతమైన కార్యాలను ఆహ్వానిస్తున్నాం, మా జీవితాల్లోనికి ఆహ్వానిస్తున్నాం, మా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాం. మహిమా ఘనత నీకే చెల్లిస్తున్నాం. యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందరూ కూడా కూర్చున్నాం. Hallelujah. Thank you, Jesus. I like that. ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు కూడా? ఈ దినం కూడా ప్రభు సన్నిధిలోకి రావడం నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. సో నిన్నటి దినం మనం ప్రభువుని ఆరాధించాం. ఎంతమంది ప్రభువుని ఆరాధించారు మీరు దినం? సో నిన్న కొంచెం మనకి కరెంట్ ప్రాబ్లం ఉంటే అంతగా మనకి పవర్ ఎక్కువగా లేకపోయినప్పటికీ మాన్యువల్గా ఎక్కువగా ఆనందించాం కదా. మాన్యువల్గా అంటే కంటిన్యూ కొట్టి చక్కగా చప్పట్లు కొట్టి ఎక్కువగా ఆనందించి ఖుషిగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నిన్న చాలా విషయాలు మనం చదువుకున్నాం. ఇదిలో కూడా ఇంకా కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రభు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో, మన అంతరంగాల్లో ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరించినట్లుగా ఇదిలో ప్రభు మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? హల్లెలూయా. ఎస్, మనందరం ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి. దేవుని ఆశీర్వాదం కనుక మన జీవితంలో లేకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకా అనేకమైనటువంటివి భూ సంబంధమైనటువంటి మరి ఆస్తులు, అంతస్తులు, అందము, భౌతికమైనటువంటి మన దేహం ఉన్నటువంటి అందం, అలాగే జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకాలు, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి కదా. ఒక టైం వస్తే అవి కూడా మనకి పనికిరావు కదా, ఏం పనికిరావు. సో ప్రాముఖ్యంగా మన జీవితంలో ఏముండాలి? ప్రభు వాక్యం ఏంటంటే నేను చదివిన వాక్యం నుండి మళ్ళీ కొన్ని వాక్యాలు చదువుతున్నాను.
చదువుదామా? ఇది ఇంకా కొన్ని మాటలు చెప్పుకున్నా. నిన్న కొంచెం కొద్దిగా టైము అటు ఇటుగా ఉండి మనకి పవర్ లేని కారణం బట్టి ఎక్కువ టైము వాక్యానికి నేను ఇవ్వలేకపోయినా అనుకుంటున్నా. ఏదో లూకాసు వార్త 2:9 వచ్చింది. లూక్ చాప్టర్ 2:9. ప్రభు దూత వారి ఎందుకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. ఎట్లా భయపడారంటండి? మిక్కిలి భయపడ్డారంట. ఎందుకు? దేవుని దూతలు పరలోకంలో నుండి భూమి మీదకి దిగి వచ్చారు. వాళ్ళు ఎన్నడూ చూడని ఒక ఆకారం చూశారు కదా. చూడనటువంటి ఎన్నడూ చూడని ఆకారం. హిడికొచ్చాము మొత్తం ఇట్లా నువ్వు కనబడుతున్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎన్నడూ చూడనటువంటి ఆకారాన్ని చూస్తే భయం అనిపించింది కదా. భయం అనిపించి వారు భయపడుతున్నారు, మిక్కిలి భయపడి. And an angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were filled with great fear. They were filled with great fear. ఆ తర్వాత బైబిల్ అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎంతమందికి అంట? ప్రజలందరికీ. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ. హల్లెలూయా. భూమి మీద ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ. నేను చాలాసార్లు చెప్పి ఉంటాను మా సంఘంలో కూడా, వాక్యం చెప్పేటప్పుడు కూడా, రోమా సామ్రాజ్యాన్ని దేవుడు ఎందుకు విస్తరింపజేశాడంటే భూమి మీద ఆ దినాలు లేదు పుట్టినప్పుడు అంతకుముందే సిద్ధం చేశాడు. ఆయన పుట్టడానికి ముందే, అంతకుముందు దేశాన్ని సిద్ధం చేశాడు, భూమిని సిద్ధం చేశాడు, ప్రవక్తలు సిద్ధం చేశాడు. ఇంకా ఈ భూమి మీద ఇంకా అనేకమైనటువంటి జ్ఞానులు కావచ్చు, గొల్లలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అందరినీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, రోమా సామ్రాజ్యం కూడా ఎందుకు సిద్ధపడిందంటే అలాగా యేసు ప్రభు యొక్క సువార్త ప్రపంచమంతా చాటిపోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం ఇది. ఎలాంటిదండి? ఇది మహా సంతోషకరమైన సువార్తమానం. ఈ సువార్త రోమా సామ్రాజ్యం నుండి భూలోకం అంతా ప్రకటించబడాలి. అందుకే రోమా సామ్రాజ్యాన్ని అంత గొప్పగా దేవుడు సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే ఒక సామెత తెలుసా మీకు? ఆ దినాల్లో ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. సో భూమి మీద ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా, మార్గాలన్నీ కూడా ఎక్కడికి నడిపిస్తాయంట? రోమ్ సామ్రాజ్యానికి, పట్టణానికి నడిపించేంతగా రోమా చక్రవర్తులు కావచ్చు, రాజులు కావచ్చు, సైనికులు కావచ్చు, అందరి ద్వారా దేవుడు సిద్ధం చేసే మార్గాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాక్యం నేను ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయము 78-79 వచనంలో కూడా నేను చదివించాను. సో ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఆ వాక్యాన్ని కూడా చదువుతాం. 11వ వచనం చదువుతాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ సువార్తమానం ఏంటంటే రక్షకుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణంలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? నేడే. దూతలు చెప్పినంటే అదినము నేడే. యేసుక్రీస్తు వారి యొక్క జన్మం అనేటువంటిది ఒకరోజు కాదు, 21వ తారీఖు కాదు. స్పష్టంగా ఎందుకు రాయించలేదు బైబిల్ అంటే సూచనలు ఉండయి, ఆనవాళ్ళు ఉండయి, సూచనలు ఉండయి, గుర్తులు ఉండయి, కొన్ని సందర్భాలు ఉండయి. కానీ స్పష్టంగా రాసి పెట్టలే ఈ డేటు అని. ఎన్నో డేట్లు రాసి పెట్టిన దేవుడు ఈ డేట్ రాసి పెట్టలేడా? ఈ డేట్ రాసి పెడితే ఆ డేట్కి ప్రాముఖ్యత ఇస్తారు మనుషులు. దేవుడి పక్కన పెట్టేస్తారు, దేవుడి మహిమ పక్కన పెట్టేస్తారు. అందుకని దేవుడు ఏం చేసిన డేట్ రాపిలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నేడు ఏ రోజైతే మనం వాక్యం చదువుతామో, ఏ రోజైతే యేసుక్రీస్తు జన్మం గురించి ప్రకటిస్తామో ఆ దినమే. హల్లెలూయా. నేడు రక్షకుడు
పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు ఎక్కడ పుట్టాలంటే మన హృదయాల్లో పుట్టాలి. హల్లెలూయా. మన అంతరంగంలో పుట్టాలి రక్షకుడు. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. For unto you is born this day in the city of David a Savior, who is Christ the Lord. Who is Christ the Lord. ఓకే, ఇంకో వాక్యం చెబుతా ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్ని. యేసుక్రీస్తు వారు రక్షకుడు పుట్టాడు. ఎందుకు పుట్టాడు అని అంటే, ఎక్కడ పుట్టాడు మనం చెప్పుకున్నాం. దావీదు పట్టణంలో నిన్న పుట్టాడని, నిన్న బెత్లెహేము గురించి, యెరూషలేము గురించి, ఇంకా దావీదు గురించి, అబ్రహాము గురించి, వంశావళి గురించి చాలా చెప్పాను నేను. ఈరోజు ఎందుకు పుట్టాడు ఇంకా కొన్ని చెప్పుకుందాం. యేసు ప్రభు వారు ఎందుకు పుట్టారు ఈ భూమి మీద అనేది కొన్ని మాటలు చెప్పుకున్నాను నిన్న. కానీ ఈరోజు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను నేను మీకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 44 వచనం చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 44. అందరూ యేసు దగ్గరగా ఇట్లని, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూస్తూ ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లుగా నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. వర్స్ 46 ఏమంటుందంటే, I have come into the world as light, so that whoever believes in me may not remain in darkness. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు చీకటిలో ఉండడు. ఎక్కడ ఉంటాడు మరి? వెలుగులో ఉంటాడు. వెలుగు దేనికి సాదృశ్యం అంటే మంచి ఆనందకరమైన జీవితానికి సాదృశ్యం. హల్లెలూయా. అందుకే మహా సంతోషకరమైన స్వార్థమానము యేసు ప్రభు యొక్క జన్మ. ఎంత అద్భుతమైందంటే యేసు ప్రభు జన్మ మహా గొప్ప సంతోషకరమైనటువంటిది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముందంటే చాలా అద్భుతమైనటువంటి మాట. ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంది. I bring you good news of great joy. Praise the Lord. That will be for all the people. I bring you good news. And the angel said to them, fear not. Behold, I bring you good news of joy. Of joy. ఆనందం లేని వాళ్ళు, సంతోషం లేని వాళ్ళు ఈ దినం యేసు ప్రభువుని కనుక మీరు మీ హృదయంలోకి ఆహ్వానిస్తే మీ జీవితంలో ఏముంటుంది తెలుసా? ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. యేసు క్రీస్తులో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగుగా ఉంది. వెలుగైనటువంటిది ఆనందానికి పుట్టు. హల్లెలూయా. చీకటిగా ఉన్నటువంటి వాళ్ళకి మనం లైట్ వేసామనుకోండి, ఎట్లా ఉంటుంది? ఉంటుందా ఉండదా? వెలుగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెలుగుంటుంది. వెలుగు వచ్చిందని ఏమొస్తుంది? వాళ్ళకి ఆనందం వస్తుంది. హల్లెలూయా. ఆనందం వస్తుందా? కొంతమంది చీకట్లో ఉన్నట్టు అలవాటు పడిన వాళ్ళు వెలుగును చూడలేరు అంత తొందరగా. తెలుసా? అంత తొందరగా వెలుగును చూడలేరు. కానీ ఈ వెలుగును మాత్రం అందరూ చూడగలుగుతారు. ఏ వెలుగునంటే ఈ సూర్యుడు చూడలేరు. నేను చెప్పేది చాలాసార్లు, ఇది గ్రహం సూర్యుడు. దాని వెలుగును కోల్పోయేది కొన్ని సంవత్సరాలకి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని వెలుగును కోల్పోతాయి, ప్రకాశాన్ని కోల్పోతాయి, మహిమను కోల్పోతాయి, ప్రభావాన్ని కోల్పోతాయి, వాటి యొక్క శక్తిని కోల్పోతాయి. కానీ యేసుక్రీస్తు యొక్క శక్తి ఎన్నడూ నశించినటువంటిది, ఎన్నడూ కూడా కోల్పోయినటువంటిది. ప్రభావం యేసుక్రీస్తు యొక్క వెలుగు ఎన్నడూ కూడా తరగనటువంటిది, తగ్గిపోయినటువంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం మనకి ఏమిస్తుందంటే నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చినట్లు, ఎవడైనా నా మాట విని వాటిని కైకొనుకుని నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించడానికే వచ్చాను. నన్ను నిరాకరించిన ఆ మాటను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు పడగలడు. నేను చెప్పిన మాట ఎంత దినమున వారికి తీర్పు తీర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ
నేను వెలిగించడానికే వచ్చాను, నేను రక్షించడానికే వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు యేసు ప్రభువు వచ్చారు అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఇంకొక వాక్యం చెబుతుందంటే 6:38 వచ్చింది. జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త 6:38. 6:38 ఏమని చెబుతా ఉందంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వద్దరు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకునేటకు నేను రాలేదు. రీసౌండ్ వస్తుందమ్మా, మీరు రీసౌండ్ తీసేయాలి. ఎట్లా చేస్తుంది ఈ ప్రాబ్లం ఎప్పుడున్నా ఉంటుంది. ఎట్లా అక్కడ దానికి వచ్చేటట్లు పెట్టండి అని చెప్పి మీకు పెట్టుకున్నారు, పెడుతున్నారు, ఇంటి పెడుతున్నారు, ఎక్కడో పెడుతున్నారు. ఆ రికార్డింగ్ సరిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నాకే సరిగా అనిపించట్లేదు, ఇంకెన్ని వాడికి ఎట్లా ఉంటుంది. ఓకే, నా ఇష్టాన్ని నెరవేర్చుకునేటప్పుడు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎందుకు వచ్చారంటే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు చెప్పండి? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క సంతోషాన్ని. And this the will of him who sent me, that I should lose nothing of all that he has given me, but rise it up on the last day. Praise the Lord. Okay, sorry, దీంట్లో లేదు వాక్యంలో. ఓకే, verse 38. For I have come down from heaven not to do my own will, but the will of him who sent me. నన్ను పంపిన వారి యొక్క చిత్తాన్ని, నన్ను ఎవరైతే పంపించారో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి నేను వచ్చాను అని చెబుతా ఉన్నాను. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు కాదు, ఆయనకి నచ్చినట్లు కాదు, ఆయన కోరుకున్నట్లు కాదు, కానీ పరలోకమున్నటువంటి దేవుని చిత్తం. యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన కుమారుడయ్యాడని నేను చాలాసార్లు చెప్పాను. ఆయన కుమారుడయ్యాడు, ఆయన శరీరధారిగా వచ్చాడు, ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన కుమారుడయ్యాడు. అయితే యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్నప్పుడు గొప్పవాడు ఆయన, భూమి మీదకి వచ్చినప్పుడు కొంచెం తక్కువ వాళ్ళుగా అవుతారు ఎవరైనా కానీ. ఎందుకంటే పరలోకం కంటే భూమి తక్కువది. ఈ భూమి మీదకి ఎవరు వచ్చినా తక్కువ వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తక్కువ వాళ్ళు దేవుడి కంటే. హల్లెలూయా. కానీ రూపం మాత్రం దేవుంది, జీవం మాత్రం దేవుంది. కానీ దేహంలో ఉన్నంత వరకు మనము దేవునితో సమానంగా ఉండలేము. పరలోకంలోకి వెళ్ళినప్పుడు, దేవునికి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవునితో మనం ఉంటాము. హల్లెలూయా. తండ్రితో మనం ఉంటాము, యేసుక్రీస్తుతో మనం ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు భూమి మీద కంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున లేపుటే దాన్ని లేపుటే నా తండ్రి దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం పొందితే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత్య దినాన మనం లేపబడతాం. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా. విశ్వాసం ఉంచాలా? ఖచ్చితంగా ఉంచాలా? మేము ఉంచమనంటే ఏం చేయలేదు, ఉంచకపోతే కొంచెం. నేను ఉంచాను కాబట్టి నాకు అష్యూరెన్స్ ఉంది, నేను ప్రభుత్వం ఉంటాను, లేపబడతానని. మనం లోకానుసారమైనటువంటి పద్ధతుల్లో లోకస్తులు చెప్పినట్లుగా, లోకం చెప్పినట్లుగా మనం వినకూడదు. వాళ్ళు చెప్పేది నమ్మదు, దేవుడు చెప్పేది నమ్మాలి. హల్లెలూయా. దేవుడు వాక్యం చెబుతుంది నమ్మాలి. అన్నిటిని నమ్ముతున్నాగా, మరి దీని ఎందుకు నమ్ముతున్నాం? దీన్ని కూడా నమ్మాలి. స్వస్థపరుస్తారంటే నమ్ముతున్నాం, దీపిస్తారంటే నమ్ముతున్నాం, విడిపిస్తారంటే నమ్ముతున్నాం, సహాయం చేస్తారంటే నమ్ముతున్నాం, యేసు ప్రభు అద్భుతాలు చేస్తారంటే నమ్ముతున్నాం. కానీ పరలోకం చేరుస్తాడంటే కొంతమంది నమ్మరు, వేరే వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు, కథలు వింటారు, పెట్ట కథలు, పుట్ట కథలు, నాటకాలు.
కొన్ని వ్యర్థమైనటువంటి మాటలు వింటూ ఉంటారు. వినొద్దు, అట్లాంటి మాటలు వినొద్దు. మన దేవుడి మాట వినాలి. అంత్య దినాన్ని మనం లేపబడతాము. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం. ఇక బైబిల్ గ్రంథం సెలవిస్తాం. మార్క్స్ వార్త 10:45 మార్క్స్ చాప్టర్ 10:45. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిక విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చుటకును వచ్చానెను. హల్లెలూయా. ఎందుకు వచ్చారు యేసుప్రభువు వారు? ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకనంటే ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడని నీ మనసుతో చెప్పాలి, నీ హృదయంతో చెప్పాలి, నీ అంతరాత్మతో చెప్పాలి. హల్లెలూయా. ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు యేసుప్రభువు వారు. For even the Son of Man came not to be served, but to serve, and to give his life as a ransom for many. కొంచెం కనపడతలేదు నాకు. ఓకే, ransom for many. Praise the Lord. Hallelujah. అనేకుల కొరకు తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని క్రయధనంగా పెట్టడానికి, అనేకుల కొరకు తన యొక్క ప్రాణాన్ని ఇవ్వటానికి, రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్లుగా దేవుని వైపు మనం సెలవిస్తాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. హల్లెలూయా. 3వ దినాన లేచాడు యేసుక్రీస్తు వారు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేపబడ్డాడు. అందుకు యేసు ప్రభు వచ్చింది. ముందే చెప్పాడు, నేను చనిపోవడానికి వచ్చాను. సో ఇంకో వాక్యం చెబుతా ఉంది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 హెబ్రీస్ చాప్టర్ 2:14. 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చదువుదాం ఇప్పుడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మానవ యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మానవ ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో హాలివాడు ఆయను. ఇక్కడ అద్భుతంగా చెబుతా ఉంది దేవుని మాట. ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారం మనమ యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మానవ ద్వారా నశింప చేయుటకు, అపవాదిని మానవ ద్వారా నశింప చేయటానికి మానవ యొక్క బలం కలిగిన వాడంట అపవాది. నేను చెప్పాను కదా, మరణం భయం ఉంటుంది కొంతమంది. కానీ ఈ మానవ యొక్క భయము నుండి విడిపించడానికి ఆ బలవంతుడైనటువంటి మానవునిచ్చేటువంటి మానవ చేసేటువంటి చనిపోయేటట్టు చేసే, నశించిపోయేటట్లు చేసేటువంటి ఆ దుష్టుడి నుండి, ఆ దుర్మార్గుడి నుండి అపవాది, బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉందంటే దుష్టుడట, దుర్మార్గుడట, అపవాది లేకపోతే దొంగ. వాడు ఎందుకు వస్తాడట? నాశనం చేయడానికి వస్తాడు. దాని తప్ప మరి దేనికి రాడు. నశింప చేయడానికి తప్ప దేనికి రాడు. నశింపజేసే వారిని, అనగా అపవాదిని మానవ ద్వారా నశింప చేయడానికి, ఆయన మరణం ద్వారా యేసుక్రీస్తు మరణించి ఆయన మరణం ద్వారా మనల్ని రక్షించటానికి, హల్లెలూయా, మానవాన్ని నాశనం చేయడానికి. సిన్స్ therefore the children share in flesh and blood, he himself likewise partook of the same things, that through death he might destroy the one who has the power of death. Has the power of death, that is the devil. సాతానుడంట ఆ యొక్క మానవ యొక్క బలాన్ని కలిగి ఉన్నాడు. వాటి బలాన్ని, వాటి మరణాన్ని అంతటిని నాశనం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణ భయాన్ని కానీ, మరణ బలాన్ని కానీ, మరణం యొక్క శక్తిని కానీ నిర్మూలన చేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. హల్లెలూయా. మానవుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, విమోచకుడిగా వచ్చాడు. అద్భుతమైన మాటలండి. నిజంగా ఇవి చదివించాలనిపించింది. ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అడుగుతూ ఉన్నప్పుడు ఏం చెప్పాలి అని దేవుడు నాతో మాట్లాడి, ఇవన్నీ నేను దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సిద్ధం చేసి పెట్టుకుంటాను.
ఈ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. నేను సంఘంలో చెబుదాం అనుకున్నా, నేను టైం కుదరలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చెబుతాను 16వ వచనంలో 15వ వచనంలో, జీవితకాలం అంతా మరణ భయం చేత దాక్షిణ్యకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి, మరణ భయం చేత దాస్యానికి లోబడినటువంటి వారిని విడిపించడానికి వచ్చాడు యేసుప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. And deliver all those who through fear of death were subject to lifelong slavery. He came to deliver us. He came to heal our broken hearts. Praise the Lord. Hallelujah. Since therefore the children share in flesh and blood, he himself likewise partook of the same things, that through death he might destroy the one who has the power of death, that is the devil. Praise the Lord. సాతాను యొక్క శక్తిని, సాతాను యొక్క బలాన్ని, సాతాను యొక్క కుయుక్తిని, మోసాన్ని, అబద్ధాన్ని, సాతాను యొక్క దుష్టుని యొక్క దయ్యం యొక్క శక్తులన్నిటిని నాశనం చేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అది నమ్మాలి, మనం నమ్మాలి పిల్లరా. ఏం చేయాలి? మనం నమ్మాలి. ఎవరో చెప్పిన మాటలు నమ్ముతాం కదా, మోసగాలు చెప్పిన మాటలు భలే నమ్ముతాం ఒకసారి కదా, అబద్ధికులు చెప్పిన మాటలు. నాకు కూడా అనిపిస్తాం ఒకసారి, అని వీళ్ళు చెప్పిన మాట బాగా నమ్ముతాం, దేవుడి మాట నమ్మింది ఒకసారి. దేవుడి మాట నమ్ము. ఎవరు పడితే వాళ్ళు చెబుతూ ఉంటారు కొన్ని మాటలు, చూడడానికి నమ్మేస్తాం. అది అబద్ధమైన నమ్ముతాం, మోసమైన నమ్ముతాం, మన పరికరాలనే నమ్ముతాం, మనకు ప్రయోజనమో కాదు, మనకి దీవెన కాదు, నమ్ముతాం. ఇంకో వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, సరే కింద చదువుతా ఇంకా కొన్ని వాక్యాలు. ఏలేదుగా ఆయన ఏమాత్రం దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై, ప్రజల యొక్క పాపాలకు పరిహారం కలుగు చేయుటకై, మళ్ళా చదువుతున్నా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా ఆయన మనలాగా మానవుడిగా ఈ భూమి మీదకి రావలసి వచ్చి ఉన్నది. తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధించబడుచున్న వారిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధించబడుచున్నటువంటి వారికి సహాయం చేయగల దేవుడే. Therefore he had to be made like his brothers in every respect, so that he might become a merciful and faithful high priest in the service of God, to make propitiation for the sins of the people. Propitiation for the sins of the people. For because he himself has suffered when tempted, he is able to help those who are being tempted. శోధించబడేటువంటి వారికి ఆయన ఎలా ఉంటాడంట? సహాయం చేయవాడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శోధించబడుతున్నావా? అనేక సార్లు శోధించబడతామా కదా? ఒకసారి కాదు, మనుషులు శోధిస్తారు, వస్తువులు శోధిస్తే, ఆహారం శోధించింది, కొన్ని ఆశలు కోరికలు శోధిస్తాయి కదా. ఎన్నో రీతులు శోధించబడతాం. ఒక రీతి కాదు, రెండు రీతులు కాదు. శోధించబడే అందరికీ సహాయం చేయడానికి వచ్చాడు యేసు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనకి సహాయం చేయరు కొంతమంది. డబ్బే కాదు సహాయం. కొన్నిసార్లు మన కష్టాల్లో, మన బాధల్లో, నిందల్లో, అవమానాల్లో, హేళనలు, అపహాసాల్లో కూడా మన సహాయం చేసేవాడు ఉండాలి, మనకు తోడుగా ఉండాలి కదా. ఉండరు మనుషులు, అన్నిసార్లు ఉండరు పిల్లలు
కానీ నీకు సహాయం చేయగలిగిన వాడు యేసు ప్రభు. ఎందుకు వచ్చాడు భూమి మీదకి ఆయన మానవుడు కంటే? ఆయన దేవుడు కదా, పరలోకంలో ఉన్నాడు కదా అనుకోకుండా ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కదా 2000 సంవత్సరాల క్రితం, 2020 సంవత్సరాల క్రితం. ఆయన నువ్వు గుర్తుపెట్టుకోగలిగినటువంటి ఆ గుర్తింపు నీకు ఇవ్వటానికి యేసు ప్రభు మానవుడిగా మనలాగా మనిషిలాగా శరీరదారిగా రక్తమాంసాలు పారివాడై ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలాంటి ఒక మనిషిగా బ్రతికినటువంటి యేసు ప్రభు ఈ భూమి మీద 2021 సంవత్సరాల క్రితం ఉన్నాడు కదా, మరి మనం అనుకుంటున్నామలాగా అని ఒక మాదిరి చూపించడానికి మరి వచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన మనకు ఒక మాదిరి పిల్లారా ఈ భూమి మీద. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా జయించగలడు. అది జయ జీవితాన్ని మనకి చూపించి ఈ భూమి మీద మనందరి వరకు మరణాన్ని పొందినటువంటి వాడు, మన మరణాన్ని ఆయన తీసుకున్నటువంటి వాడు. సాతాను యొక్క మనము నాశనం చేసి ఆ నాశనాన్ని నాశనం చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఇంకా ఎందుకు వచ్చాడు యేసు ప్రభు వారు? మొదటి యోహాను పత్రిక 3:18. 1 John chapter 3 18 కాదు 8 verse 8. chapter 3 verse 8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. whoever makes a practice of sinning is of the devil, for the devil has been sinning from the beginning. The reason the Son of God appeared was to destroy the devil, the works of the devil. Destroy the works of the devil. ఎందుకు యేసు ప్రభు భూమి మీదకి రావాలంటే అపవాది క్రియలను లయించాడు. వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడంట. పాపం చేస్తూ మన తల్లిదండ్రులు పాపంలో పడేసాడు, మనల్ని పాపంలో పడేసాడు, మన పిల్లలు కూడా పాపంలో పడేస్తాడు. మొదటి నుండి పాపం చేస్తాడు. వాడి క్రియలు అయిపోవడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి, నాశనం చేయడానికి. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మొదటి తిమోతి 1:17 చెబుతాము. 1 Timothy chapter 1 verse 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారముకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించడానికి ఆ వాక్యము సత్యమైన వాక్యము, సరైనటువంటి వాక్యము. పాపులను రక్షించడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని చెప్పాను నేను కదా. నశించిన దానిని, నాశనమైపోయిన దాన్ని, పాపములో ఉన్నటువంటి దానిని పాపులు దాంట్లో నేను ప్రధానుడిని అంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు. ద సేయింగ్ ఈజ్ ట్రస్ట్వర్తీ and deserving of full acceptance that Christ Jesus came into the world to save sinners, of whom I am the foremost. నేను ప్రధానుడిని. ఒకవేళ నువ్వు చెప్పగలిగితే ఈ మాట, ప్రభా నేను కూడా ప్రధానుడిని, నాయన నేను కూడా ప్రధానమైనటువంటి దానం ప్రభా, నా కోసం నువ్వు వచ్చావు, నీకు వందనాలని చెప్తే నిజంగా అది ఎంత విడుదలిస్తుందో తెలుసా మన జీవితాల్లో. మనం చెప్పాలన్నాగా ఎందుకు ప్రభు భూమి మీదకి వచ్చాడంటే మానవుడిగా, ఎందుకు ఆయన ఒక చిన్న బిడ్డగా జన్మించాడంటే, ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడంటే, ఆయన అన్ని శ్రమలు పొంది సిలువ మరణం పొందినంతగా ఉన్న దేవుని వాక్యం కదా. ఎందుకు ఆయన నేను చెప్పేది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వరకు, ఎందుకు అంతగా సిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకు ఈ భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చేసేదంటే యేసుక్రీస్తు ప్రభువుకి మన మీద ఎంతో ప్రేమ ఉంది. ఆయన మనం ప్రేమించి చేశాడు. హల్లెలూయా. పాపులమైన మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, మన పాపములను మనం విడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు పిల్లలు ఇదేదో కొన్ని మీతో పంచుకోవాలనుకో. చాలాసార్లు నేను పంచుకున్నాను ఈ వాక్య భాగాల్ని. ఆయన మరోసారి పంచుకోవాలని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, దయచేసి ఇంకొక వాక్యం ఈ విధంగా చెబుతా ఉంది. ఇంకా ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 47 వచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 47 వచ్చింది. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవ్వడూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించు వాడి నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయింది. దీనిని తిరుగువాడు చావకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడంటే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. అదే చెబుతుంది ఇక్కడ. నా శరీరాన్ని వాడు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ శరీరం పవిత్రమైంది, పరిశుద్ధమైంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య శరీరముల పాపము లేదు. యేసయ్య శరీరం పవిత్రమైంది. యేసయ్య శరీరము, ఆయన శరీరము పరలోక సంబంధమైనది. ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నా శరీరాన్ని తినండి. అందుకే మనం ప్రతి ఆదివారం ఆయన శరీరాన్ని, ఆయన రొట్టెను తిని త్రాగినట్లుగా దేవుడు మన కృపను చూపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. ట్రూలీ ట్రూలీ ఐ సే టు యు, హూఎవర్ బిలీవ్స్ హ్యాస్ ఎటర్నల్ లైఫ్. I am the bread of life. Your fathers ate the manna in the wilderness and they died. This is the bread that comes down from heaven, so that one may eat of it and not die. Not die. This is the bread. This is the bread that comes down from heaven. Comes down from heaven. ఎక్కడి నుండి వచ్చిందంటండి? పరలోకము నుండి. యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి. ఎందుకు వచ్చాడు? మన జీవితాల్లో వెలుగుని నింపటానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మన పాపం నుండి విమోచించడానికి, మరణం నుండి విడిపించడానికి, మరణ శిక్ష నుండి విడిపించడానికి, అలాంటి అపవాది క్రియలను నాశనం చేయటానికి, తన ప్రాణాన్ని క్రయధనంగా మన కొరకు పెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో వెలుగుని నింపటానికి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మాటలు. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాలు, మన అంతరంగాలు ఎక్కడైతే చేపట ఉందో, ఎక్కడైతే చెడు ఉందో దాన్ని తీసివేయగలిగిన శక్తి యేసు ప్రభుకే ఉంది. అందుకే మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా చీకటిని తొలగించండి, చీకటిని తొలగించండి, నాలో ఉన్నటువంటి చెడుని తొలగించండి. మనుషులు తీసిపోయలేదు కదా, మనుషులు ఇంకా చెడునిస్తారు మనకి. మనం పాపపడ్డాం అనుకో ఇంకా ఎక్కువ పాపం రేపుతారు. మనం బాధపడుతున్నాం అనుకో ఇంకెక్కువ బాధ పెడతారు. మన కష్టాల్లో ఉన్నామనుకో ఇంకెక్కువ కష్టాలు ఇస్తారు. కొంతమంది సహాయం చేయాలని అనుకుంటారు కానీ చేయలేరు కదా, చేయలేరు. మన సహాయం చేయగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఆయన అరుణోదయముగా ఈ భూమి మీదకి వచ్చాడని లూకాసు వార్త 1వ అధ్యాయం 77-79 వచనాల్లో మనం చెప్పుకున్నాం. ఆయన అరుణోదయంగా వచ్చాడు. సన్ రైజ్. అందుకే సూర్యుని ఆరాధించే కంటే యేసు ప్రభువుని ఆరాధించాలి. జీవము కలిగినటువంటి దేవుని కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుడు ఒక గ్రహం కదా, చంద్రుడు ఒక గ్రహం, నక్షత్రాలు కూడా గ్రహాలే, ఈ భూమి కూడా గ్రహమే, దేవుంది. హల్లెలూయా. హల్లెలూయా. భూమిలో సమస్తం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల, భూమిలో సమస్తం
సముద్రంలో ఉన్న సమస్తం, ఎవ్రీథింగ్ బైబిల్ చెబుతుంది. అన్ని సమస్తము ఆయన కలుగు చేసాను. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? యేసు ప్రభు లేకుండా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 9 వచ్చిన వరకు చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 20 వచ్చిన వరకు చదవండి. అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ సృష్టి అంతా కూడా దేవుని ద్వారా కలుగు చేయబడింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 20-25 వచ్చిన వరకు చదవండి. అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి అక్కడ. అన్నీ కూడా, అన్ని సమస్తం సృష్టించబడి అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా సృష్టించబడినవి. ఆరాధన చేద్దాం. 10 నిమిషాలు ఇంకా మన చేతులెత్తి లేచి నిలబడతాం. ఈరోజు కొంచెం సమయం ఆరాధనలో గడుపుతాం. దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీతోడే కదయ్యా అనే పాట మళ్ళీ పాడుతూ ప్రభువుని ఆరాధించుదాం. మన చేతులు ప్రభు తట్టెత్తుదాం. దేవుడిని కనపరచుదాం. స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీతోడే కదయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీతోడే కదయ్యా. పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా.
సేవయే నా భాగ్యమే యేసయ్యా, నీ సేవయే నా భాగ్యమే యేసయ్యా, నీ సేవయే నా భాగ్యమే యేసయ్యా. అందరూ ప్రభు దగ్గర చేతులెత్తుగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మ్యూజిక్ ఎక్కువైపోయింది, మరీ అంత ఎక్కువ. థ్యాంక్ యూ జీసస్. స్వరం వినపడాలి. మనమందరం ఆరాధన ఆత్మతో నింపబడాలి. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. అందరం చూద్దామా? ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ యొక్క ఉదయకాలం సమయం దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. దేవా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా స్తోత్రాలు. రక్తాన్ని కాల్చిన దేవా స్తోత్రాలు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవా స్తోత్రాలు. మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాము తండ్రి, నశించిన మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని రక్షించి వెదకి రక్షించడానికి, రక్షించి పరలోక రాజ్యంలో చేర్చడానికి ఈ దినం మేము నమ్మునట్లుగా సహాయం చేయండి. ఇంకా ఎక్కువగా నమ్మడానికి సహాయం చేయండి. ఈ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి, దీవించండి. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు అన్నిటినీ యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. గద్దించబడును గాక. సాతాను కార్యాలను గద్దించబడును గాక. యేసు నామములో గద్దించబడును గాక. అపవాది శక్తులని గద్దించబడును గాక. లైవ్ స్ట్రీమింగ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ, ఎవ్రీవన్ హూ ఈస్ వాచింగ్ లైవ్ స్ట్రీమ్, బి బ్లెస్డ్ గాడ్, బి బ్లెస్డ్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, విడుదల పొందుదురు గాక. ఎవ్రీ సాటానిక్ పవర్స్ be destroyed, evil forces be destroyed, and every evil force be nullified in the name of Jesus. సాతాను యొక్క శక్తులను ఇప్పుడు యేసు నామములో నాశనం చేయబడును గాక. వ్యాధులు, రోగాలు నాశనం చేయబడును గాక. ప్రతి విధమైనటువంటి అనారోగ్యము నాశనం చేయబడును గాక. ప్రతి అప్పుల బాధ యేసు నామములో నాశనం చేయబడి తొలగించబడును గాక. దేవా, సమృద్ధిని దయచేయండి. నాయన, ప్రతి బిడ్డ సమృద్ధిని దయచేయండి. సమృద్ధి కృపను నింపండి. అధికమైన కృపతో దీవించండి. ఈ బలముతో దీవించండి, శక్తితో దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య శక్తి గల గొప్ప నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నా. ఈ లైవ్ స్ట్రీమింగ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. రేపటి దినం మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మన జీవితాన్ని, మన కుటుంబాన్ని తోడేబట్టి నడిపించునుగా. ఏ దినం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించడం నమ్ముతున్నాను. సో మళ్ళా మనం తిరిగి కలుసుకునేటువంటి సమయం వరకు దేవుడి సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఈ యొక్క క్రిస్మస్ మరి పర్వదినాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ ఈ నెలంతా కూడా, అలాగే రాబోయే సంవత్సరం ప్రవేశించుకుంటున్న, నూతన ప్రవేశించుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడే నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.